హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆయన సనాతనానికి పెట్టింది పేరని చెప్పుకుంటాడు, కానీ నోరు తెరిస్తే అబద్ధాలు. కెవ్వు కెవ్వుమని చెవు కోసిన మేకలా అరుస్తూ ఉంటాడు, కానీ ఆయన ఆయన అరుపులకు మాత్రమే కానీ ఆచరణకి యోగ్యం కానీ వ్యక్తి. అటు సనాతన ధర్మాన్ని వెంటేసుకొని వెళ్తూ సినిమాల్లో లాగానే ఇలా రాజకీయాల్లో కూడా నాటకీయతని రక్తిగట్టిస్తున్నటువంటి అత్యంత ఫాలోయింగ్ కలిగిన నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత నటుడు అంటే అటు రాజకీయాలను కూడా ఒక రకమైనటువంటి నటన స్టేజ్ గానే ఉపయోగించుకుంటూ పేటిఎం డబ్బులు తీసుకుంటున్నాడు, ప్యాకేజీ స్టార్ అంటూ తన పైన ఇప్పటి వరకు వస్తున్న అభియోగాలను చూస్తే మీకు అర్థమవుతుంది అతను రాజకీయాల్లో కూడా నటించడానికే వచ్చాడా అన్న డౌట్ ప్రతి ఒక్కరిలో వస్తుంది. కానీ ఇక్కడ అసలు విషయాన్ని మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ఎంత ఆర్టిస్ట్ అంటే సుగాలి ప్రీతి తీసుకొని ఆ కేసుని 100 రోజుల్లో సాల్వ్ చేస్తారంటూ ఊగి ఊగి చివరికి ఊపలేక ఆగిపోయినటువంటి ఆయన గురించి అందరికీ తెలుసు. సూపర్ సిక్స్లు నేనున్నాను హామీ ఇస్తూ సూపర్ సిక్స్లు ఇస్తామమ్మా అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు సూపర్ సిక్స్లు లేవని చెప్పినప్పుడు కూడా అతని నటన రత్తి కట్టించే భాగంగా నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు. అయితే ఎంత నటనా కౌశల్యం ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆలోచిస్తూ ఉండగా రీసెంట్ గా కుంభమేళాలో వెళ్ళి పవిత్ర స్థానాలు ఆచరించడానికి ఆయన బయలుదేరి వెళ్తూ నెల రోజుల అజ్ఞాతం వాసాన్ని విడిచి కుంభమేళానికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఏం చేశారు, ఆయన సనాతన ధర్మానికి ప్రతీకగా సనాతన ధర్మ వస్త్రాలు ధరించి కేవలం 150 రూపాయలు ఉండేటువంటి పారాగాన్ చెప్పులు వేసుకొని రోడ్ల మీద నడవడం జరిగింది. దాన్ని చూసిన పిల్ల సైనికులు, సొల్లు సైనికులు, ముద్దులేని సోషల్ మీడియా అంతా ఆయన సింపుల్ అంటూ అదంటూ ఇదంటూ నానా రకాల ప్రచారాలు చేశారు. అవి కేవలం షో ఆఫ్ కోసం వేసుకున్నటువంటి చెప్పులు మాత్రమే. కానీ నిజానికి ఆయన 10,000కు పైగా ఉన్న చెప్పులతో అదే రోజు ఫోటో దిగినటువంటి ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇది ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానో పారాగాన్ చెప్పులతో సింపుల్ గా ఉన్నటువంటి ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అదే ఇక్కడ 10,000 రూపాయల వాల్యూ గల చెప్పులతో నిజమైన ఆర్టిస్ట్ గా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ప్యాకేజీ అందిందా లేదా అంటానికి పూర్తి నిదర్శనాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి పారాగాన్ చెప్పులు, ఆయన తీసుకున్న ప్యాకేజీకి కింద వేసుకున్నట్టు 10,000 రూపాయల చెప్పులు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆయన నటనా కౌశల్యాన్ని సినిమాల్లో చూపిస్తే విజిల్స్ వేశారు, అదే ఇప్పుడు ప్రజల ముందు రాజకీయాల్లో చూపిస్తే చెప్పులు విసిరేస్తారు అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం చెప్తూ ఉంది. ఆయనకి చెప్పులు విసిరేస్తారో విజిల్స్ వేస్తారో తేల్చుకోవాల్సిన విషయం ప్రజల దగ్గరే ఉంది. ఎందుకంటే నటనా కౌశల్యాన్ని డబ్బులతో కొనగలిగితే అక్కడ టికెట్ల రూపంలో కొన్నారు, ఇక్కడ చెప్పులు చూసిన తర్వాత ఏ చెప్పులతో కొంటారో, పారాగాన్ చెప్పులతో కొంటారో లేదంటే కాస్ట్లీ చెప్పులతో కొడతారో అనేది ప్రజల దృష్టికే వదిలేస్తూ ఉంది. ఓవరాల్ గా ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వరూపం, నిజస్వరూపం, అబద్ధపు సనాతన రూపం. అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.